రండి కర్ర పెండలంతో స్నాక్ చేద్దాం. ఈ కర్ర పెండలాన్ని 3 ముక్కలుగా చేద్దాం. ఇలా కుక్కర్లో పెట్టి నీళ్లు పోయింది. హై ఫ్లేమ్ మీద 1 విజిల్, లో ఫ్లేమ్ లో 2 విజిల్స్ రానిది. తొక్కు మందంగా ఉంటుంది. ఇలా తొక్కు తీసేసుకోండి. మొత్తం అన్ని ముక్కలు కోసేయండి. ఈవినింగ్ స్నాక్ చాలా బాగుంటుందమ్మా. చేసుకొని చూడండి. 2 ఉల్లిపాయలను తీసుకొని కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని రండి. గరిటె మాత్రమే నూనె వేయాలి. లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు, యాలకులు వేసేయండి. కోర్సుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసేయండి. ముక్కలకి ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసేయండి. కొంచెం పసుపు వేసి తిప్పాలి. వెల్లుల్లిపాయ ముక్కల్ని ఇలా వేసి తిప్పండి. 2 పచ్చిమిరపకాయల్ని వేసేయండి. కారంలో ఇదే ఇలా తిప్పండి. ముక్కల్ని వేసేయండి. ఒకసారి తిప్పేయండి. ఈ నీళ్ళు చిలకరించండి. ఒకసారి తిప్పేసేయండి. దగ్గరే ఉండండి. పండి ఉప్పు కారాలు సరిచూసుకోండి. దించేసేసుకోవటమే.